హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన ఆలయం కోసం అయితే చెప్పబోతున్నాను. అదేనండి రాముని ధనస్సు ఆకారంలో నిర్మించబడిన ఆలయం కోసం. మన జీవితంలో మనం ఒక్కసారైనా ఈ ఆలయానికి రావాల్సిందే. ఇది రాముని ధనస్సు రూపంలో నిర్మించిన ఆలయం. మన దేశంలో రాముని ఆలయాలు చాలా ఉన్నాయి. అయితే ఏ రామాలయానికి లేని ప్రత్యేకత ఈ రామాలయానికి మాత్రమే ఉంది. అది ఏమిటంటే ఆ కోదండరామునికి కోదండ రూపంలో నిర్మించడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ రామనారాయణ ఆలయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విజయనగరం జిల్లాకు చెందిన పుణ్యక్షేత్రం. మన పురాణాల ఇతిహాస ప్రకారం రామబాణంకు ఎంతో మహిమ ఉంది. అటువంటి శక్తిగల ఆ బాణమాకారంలో ఈ ఆలయం ఉండడం ఎంతో విశేషం. సుమారు 15 ఎకరాల్లో రాముని ధనస్సు ఆకారంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అందంగా ఎక్కిపొట్టిన ఆకారంలో ఉన్న ఈ కట్టడానికి మరి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఈ ఆలయంలో రామాయణం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మన రామాయణం గాథలని మనకి ఈ విగ్రహాలలో చూపించడం దీని యొక్క విశిష్టత. రాముని యొక్క విల్లులోనే రామాయణం మొత్తం దాగి ఉన్నట్టు అనిపిస్తుంది. శ్రీరాముని జననం నుండి అతడు రావణుని వధించిన పట్టాభిషేకుడైనంత వరకు ఈ అద్భుతమైన రామాయణం కథ మాత్రం ఈ చిత్రాలలో చూడడం చాలా అద్భుతం. అంతేకాదండి, ఈ ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ప్రధానంగా ఆకర్షిస్తుంది. 60 అడుగుల ఆంజనేయ విగ్రహం ఈ గుడికి ప్రత్యేకత. మనం ఈ ఆలయానికి రాత్రిపూట వెళ్ళినట్లయితే ఆంజనేయ స్వామి వారి లేజర్ షో చూడవచ్చు. నాకు తెలిసినంత వరకు ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీరు కూడా లేజర్ షో చూడాలనుకుంటే కింద వీడియో అప్లోడ్ చేశాను, ఓపెన్ చేసి చూడండి. जय श्री राम, जय श्री राम, जय श्री राम.